ఏ కర్రీ అయినా టేస్ట్తో పాటు టైం కూడా సేవ్ చేస్తున్నాను అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇలాంటి కర్రీ ఎలాంటి కర్రీ అయినా సరే, బెండకాయ వెజిటేబుల్స్ ఎనీ కర్రీ ఇలా చిటికలో చేసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే తప్పకుండా చూడాల్సిందే. అర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్, స్కూల్స్, బ్రేక్ఫాస్ట్, ఆఫీసెస్ ఇవన్నీ చూసుకోవడానికి మనకి టైం సరిపోతుంది. మరి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలని అంటే ఇలా చిటికలో పని అయిపోవాలి అనిపిస్తుంది. మరి ఇలా చిటికలో కర్రీస్ రెడీ అయిపోవాలి అంటే కొత్తగా చూసిన వాళ్ళ నా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. చిటికలో కర్రీస్ రెడీ చేసుకోవాలని అంటే నేను చెప్పిన పక్కా కొలతలతోనే ఇలాంటి గ్రేవీ ఒకటి రెడీ చేసుకున్నారంటే టేస్టే కాకుండా మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అయితే మనకి దీనికి కావాల్సినవన్నీ కూడా చెప్తున్నాను. మీడియం సైజ్ టమాటాలు, ఉల్లిపాయలు మీడియం సైజే తీసుకున్నాను. వెల్లుల్లి గడ్డలు 2 తీసుకున్నాను, వాటిని వెలిచి పెట్టుకున్నాను. ఇదే సైజు తీసుకున్నానండి. అల్లం కూడా తీసుకున్నాను, చిన్న పీస్. చూడండి కొలత: 6 టమాటాలు, దానికి సగం 3 ఉల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, 1 అల్లం ముక్క. ఇప్పుడు గరం మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకు ఒక 6-7, ఇలాచి లవంగాలు ఒక 6-7, దాల్చిన చెక్క ఒక 2 ఇంచీలు, మిరియాలు ఒక 10. ఈ గరం మసాలా అన్నీ కూడా ఈ మొత్తం పేస్ట్కి అవుతుందండి. సో గరం మసాలా టేస్ట్ అయితే ఎక్కువ ఉండదు, కాకపోతే ఆ స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బాణీలో ఆయిల్ వేసుకున్నాను, ఆవు నూనె వేసుకున్నానండి. ఆవు నూనె ఎందుకు వేసుకున్నానంటే ఆవు నూనెతో ఏదైనా నిల్వ పెట్టుకుంటే, స్టోర్ చేసి పెట్టుకుంటే అది పాడవు. సన్ఫ్లవర్ ఆయిల్ వాడామనుకోండి, రిఫైండ్ ఆయిల్, దానివల్ల ఫుడ్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో నేను ఆవు నూనె వాడుతున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసి, అల్లం ముక్క కూడా వేసాను, గరం మసాలా కూడా వేసుకున్నాను, జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా దోరగా వేగిపోవాలి, ఈ ఉల్లిపాయ ముక్కలు మసాలాలు అన్నీ కూడాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి. మస్టర్డ్ ఆయిల్ హెల్త్ కూడా చాలా మంచిదండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మంచి దోరగా రెడ్గా ఉన్న టమాటాలే తీసుకోండి, బాగుంటాయి. ఎక్కువ పండిపోయిన వల్ల పచ్చివైన టేస్ట్ బాగోవు. ఇప్పుడు వీటిని కొంచెం కలుపుకోవాలి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం కలుపుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కారం నేను ఇంట్లో చేశానండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా చూడండి. ఇలా ఈ మసాలాలన్నీ కూడా వేసాక ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు బాగా మగ్గనించాలి. ఇప్పుడు ఆయిల్ కర్రీస్, ఫ్రై కర్రీస్ తినే కంటే ఇలా గ్రేవీ కర్రీస్ కూడా చేసుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిదండి. నాన్ వెజ్ కర్రీస్కి అయితే వేరే గ్రేవీ చేసి పెట్టుకోవచ్చు, ఒక వీడియో చేస్తానండి తప్పకుండా. 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. చూడండి ఇప్పుడు మగ్గిపోయింది చక్కగా. నేను ఉప్పు అయితే 2 టీ స్పూన్స్ వేసాను, పసుపు చిటికెడు వేసాను, కారం ఒక 2 స్పూన్లు వేసాను. ఇదే కొలతలతో వేసుకోండి, ఎందుకంటే మన కర్రీస్లో మళ్ళీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుంటాం కదా, అప్పుడు సరిపోతుంది. ఇది మొత్తం గ్రేవీకి ఉన్న మెజర్మెంట్ ఇది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకుంటున్నాను. చల్లార్చుకొని ఇలా పేస్ట్లా చేసుకున్నాను. పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనం బాక్స్లో వేసుకొని ఒక 15 రోజుల వరకు మనకి నిల్వ ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. కావాలంటే మీరు ఆయిల్లో ఫ్రై చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైనా వెజిటేబుల్స్ మీరు కుక్ చేయాలనుకున్న వెజిటేబుల్స్, నేను ఇక్కడ బెండకాయ చేస్తున్నాను. ఏ ఉల్లిపాయలు కోయడాలు, మిరపకాయలు కోయడాలు ఏ బాధ కూడా ఉండదండి ఇలాంటి గ్రేవీ చేసి పెట్టుకుంటే. ఇలా బెండకాయలు అయితే నేను షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎక్కువ ఫ్రై చేయలేదు, లైట్గానే ఫ్రై చేశాను. బెండకాయల్లో చాలా గుణాలు ఉంటాయి, సో ఎక్కువగా ఫ్రై చేసినా కూడా వాటిలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయండి. సో ఇలా షాలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. చూడండి ఆయిల్ కూడా నేను చాలా తక్కువే తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోని మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను.
2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ అంతా తేలిపోతుంది కదండి. మీకు కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి, కానీ నేను చాలా తక్కువ ఆయిల్తోనే చేస్తున్నాను. ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఈ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకున్నాను. బెండకాయ ముక్కలను కూడా వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాను. ఈ గ్రేవీ కర్రీతో ఏ వెజిటేబుల్ అయినా కుక్ చేసి లంచ్ బాక్స్లో పెట్టండి, గ్యారంటీగా చెప్తున్నాను. ఏది కూడా మీకు లంచ్ బాక్స్ అయితే తిరిగి రాదు, ఖాళీగానే వస్తుంది. వాటర్ వేసుకొని కొంచెం మగ్గించాక అప్పుడు పసుపు, ఉప్పు, కారం టేస్ట్ సరిపడా వేసుకోండి. టేస్ట్ చూసుకోండి ఎంత పడుతుందో అంది, ఎందుకంటే మనం మసాలాలో ఆల్రెడీ ఉప్పు కారం వేసున్నాము. ఇట్లాంటి ఈజీ టిప్స్ ఇంకా కావాలనుకుంటే, హెల్దీ టిప్స్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏ కర్రీ అయినా టేస్ట్తో పాటు టైం కూడా సేవ్ చేస్తుందని అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇలాంటి కర్రీ ఎలాంటి కర్రీ అయినా సరే, బెండకాయ, దొండకాయ, ఎనీ వెజిటేబుల్స్, ఎనీ కర్రీ ఇలా చిటికలో చేసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే తప్పకుండా చూడాల్సిందే. అర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్, స్కూల్స్, బ్రేక్ఫాస్ట్, ఆఫీసెస్ ఇవన్నీ చూసుకోవడానికి మనకి టైం సరిపోతుంది. మరి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలని అంటే ఇలా చిటికలో పని అయిపోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చిటికలో కర్రీస్ రెడీ అయిపోవాలి అంటే కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇట్లయితే లేట్ చేయకుండా మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. చిటికలో కర్రీస్ రెడీ చేసుకోవాలని అంటే నేను చెప్పిన పక్కా కొలతలతోనే ఇలాంటి గ్రేవీ ఒకటి రెడీ చేసుకున్నారంటే టేస్టే కాకుండా మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అయితే మనకి దీనికి కావాల్సినవన్నీ కూడా చెప్తున్నాను. మీడియం సైజ్ టమాటాలు, ఉల్లిపాయలు మీడియం సైజే తీసుకున్నాను. వెల్లుల్లి గడ్డలు 2 తీసుకున్నాను, వాటిని ఒలిచి పెట్టుకున్నాను. ఇవే సైజు తీసుకున్నానండి. అల్లం కూడా తీసుకున్నాను, చిన్న పీస్. చూడండి కొలత: 6 టమాటాలు, దానికి సగం 3 ఉల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, 1 అల్లం ముక్క. ఇప్పుడు గరం మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకు ఒక 6-7, ఇలాచి, లవంగాలు ఒక 6-7, దాల్చిన చెక్క ఒక 2 ఇంచీలు, మిరియాలు ఒక 10. ఈ గరం మసాలా అన్నీ కూడా ఈ మొత్తం పేస్ట్కి అవుతుందండి. సో గరం మసాలా టేస్ట్ అయితే ఎక్కువ ఉండదు, కాకపోతే ఆ స్మెల్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బాణీలో ఆయిల్ వేసుకున్నాను, ఆవు నూనె వేసుకున్నానండి. ఆవు నూనె ఎందుకు వేసుకున్నానంటే ఆవు నూనెతో ఏవైనా నిల్వ పెట్టుకుంటే, స్టోర్ చేసి పెట్టుకుంటే అవి పాడవు. సన్ఫ్లవర్ ఆయిల్ వాడామనుకోండి, రిఫైండ్ ఆయిల్, దానివల్ల ఫుడ్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో నేను ఆవు నూనె వాడుతున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసి, అల్లం ముక్క కూడా వేసాను, గరం మసాలా కూడా వేసుకున్నాను, జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా దోరగా వేగిపోవాలి, ఈ ఉల్లిపాయ ముక్కలు, మసాలాలు అన్నీ కూడాను. ఇప్పుడు ఇటు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి. మస్టర్డ్ ఆయిల్ హెల్త్ కూడా చాలా మంచిదండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మంచి దోరగా రెడ్గా ఉన్న టమాటాలే తీసుకోండి, బాగుంటాయి. ఎక్కువ పండిపోయినవైనా పచ్చివైనా టేస్ట్ బాగోవు. ఇప్పుడు వీటిని కొంచెం కలుపుకోవాలి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం కలుపుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కారం నేను ఇంట్లో చేశానండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా చూడండి. ఇలా ఈ మసాలాలన్నీ కూడా వేసాక ఒకసారి కలుపుకొని మరో 5 నిమిషాలు బాగా మగ్గనించాలి. ఇప్పుడు ఆయిల్ కర్రీస్, ఫ్రై కర్రీస్ తినే కంటే ఇలా గ్రేవీ కర్రీస్ కూడా చేసుకుని తింటే ఆరోగ్యం చాలా మంచిదండి. నాన్ వెజ్ కర్రీస్కి అయితే వేరే గ్రేవీ చేసి పెట్టుకోవచ్చు, ఒక వీడియో చేస్తానండి తప్పకుండా. 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. చూడండి ఇప్పుడు మగ్గిపోయింది చక్కగా. నేను ఉప్పు అయితే 2 టీ స్పూన్స్ వేసాను, పసుపు చిటికెడు వేసాను, కారం ఒక 2 స్పూన్లు వేసాను. ఇదే కొలతలతో వేసుకోండి, ఎందుకంటే మన కర్రీస్లో మళ్ళీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుంటాం కదా, అప్పుడు సరిపోతుంది. ఇది మొత్తం గ్రేవీకి ఉన్న మెజర్మెంట్ ఇది.
ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకొని ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనం బాక్స్లో వేసుకొని ఒక 15 రోజుల వరకు మనకి నిల్వ ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. కావాలంటే మీరు ఆయిల్లో ఫ్రై చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైనా వెజిటేబుల్స్ మీరు కుక్ చేయాలనుకున్న వెజిటేబుల్స్, నేను ఇక్కడ బెండకాయ చేస్తున్నాను. ఏ ఉల్లిపాయలు కోయడాలు, మిరపకాయలు కోయడాలు ఏ బాధ కూడా ఉండదండి ఇలాంటి గ్రేవీ చేసి పెట్టుకుంటే. ఇలా బెండకాయలు అయితే నేను షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఎక్కువ ఫ్రై చేయలేదు, లైట్గానే ఫ్రై చేశాను. బెండకాయల్లో చాలా గుణాలు ఉంటాయి. సో ఎక్కువగా ఫ్రై చేసినా కూడా వాటిలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయండి. సో ఇలా షాలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ కూడా నేను చాలా తక్కువే తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోని మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ అంతా తేలిపోతుంది కదండి. మీకు కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి, కానీ నేను చాలా తక్కువ ఆయిల్తోనే చేస్తున్నాను. ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఈ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకున్నాను. బెండకాయ ముక్కలను కూడా వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాను. ఈ గ్రేవీ కర్రీతో ఏ వెజిటబుల్ అయినా కుక్ చేసి లంచ్ బాక్స్లో పెట్టండి, గ్యారంటీగా చెప్తున్నాను. ఏది కూడా మీకు లంచ్ బాక్స్ అయితే తిరిగి రాదు, ఖాళీగానే వస్తుంది. వాటర్ వేసుకొని కొంచెం మగ్గించాక అప్పుడు పసుపు, ఉప్పు, కారం టేస్ట్ సరిపడా వేసుకోండి. టేస్ట్ చూసుకోండి ఎంత పడుతుందో అంది, ఎందుకంటే మనం మసాలాలో ఆల్రెడీ ఉప్పు, కారం వేసున్నాము. ఇట్లాంటి ఈజీ టిప్స్ ఇంకా కావాలనుకుంటే, హెల్దీ టిప్స్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.